హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం నంద్యాల జిల్లా ఆర్లగడ్డ తాలూకా ఊయలవాడ మండలం ఇంజేడు గ్రామంలో ఉన్నాము. ఈ ఇంజేడు గ్రామంలో ఉన్న ఈ రైతు పేరు నాగిరెడ్డి. ఈ నాగిరెడ్డి అనే రైతు మన దగ్గర మిరప వేసిన నుండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని స్ప్రేలు మన దగ్గరనే తీసుకొని కొట్టడం వలన అతనికి ఎంత దిగుబడి వచ్చింది, ఈ దిగుబడిలో అతడు ఎంత వరకు విజయం సాధించాడనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అన్న, నీ పేరు ఏం పేరునా? నా పేరు నాగిరెడ్డి. నాది నంద్యాల జిల్లా ఊయలవాడ మండలం ఇంజేడు గ్రామం. నేను వచ్చేసి 4.5 ఎకరా మిరప వేసాను. నెంబర్పేవు నేను వచ్చేసి ఫస్ట్ నుండి వల్లి ట్రైలర్స్ అని దొన్నిపాల్లో మందులు తీసుకొస్తాను. అప్పటి నుండి నాకు వచ్చేసి దగ్గర 50 క్వింటాల పైన వచ్చాయి. నెంబర్పేవు నా రకం వచ్చేసి నెంబర్ 5. ఎన్ని క్వింటాలు వచ్చినాయినా? 50 క్వింటాలు. అంటే ఇవి తెల్లకాయలతో కలిపి? తెల్లకాయలు కాకుండానే 50 క్వింటాలు వచ్చాయి. తెల్లకాయలు కాకుండానే 50 క్వింటాలు. ఎర్రకాయలే 50 క్వింటాలు. ఎర్రకాయలే 50 క్వింటాలు వచ్చినాయి. ఎర్రకాయలే 50 క్వింటాలు. ఓకే, నువ్వు ఇంతకుముందు మీ ఊర్లో నీకు ఒక్కనికే 50 క్వింటాలు వచ్చినాయా, ఇంకా ఎవరికన్నా 50 క్వింటాలు వచ్చినాయా? దాదాపు ఇప్పటికైతే నాకు ఒక్కనికేనా. ఇప్పటికైతే మీ ఊర్లో అయితే నీకొక్కనికే. ఈ రైతు ఏం చెప్తున్నాడంటే గిన, ఇంజేడు గ్రామంలో నాకొక్కనికి మాత్రమే తెల్లకాయలు కాకుండా ఎర్రకాయలు మాత్రం నాకొక్కనికే 50 క్వింటాలు వచ్చాయని చెప్పాడు. మన షాప్ నుంచి ఇతను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని స్ప్రేలు మన దగ్గరే తీసుకోవడం వల్ల ఈ రైతు ఏం చెప్తున్నా అంటే, 1 ఎకరాకు 50 క్వింటాలు నేను పండించానని తన మాటల్లోనే చెప్తున్నాడు. ఇప్పుడు నాగిరెడ్డి తన మాటల్లో ఏం చెప్తాడో మనం విందాం. నా పేరు వచ్చేసి నాగిరెడ్డి. నాది కర్నూలు నంద్యాల జిల్లా ఊయలవాడ మండలం ఇంజేడు గ్రామం. నేను వచ్చేసి గత 5 సంవత్సరాల నుండి వల్లి టైలర్స్ అనే దొన్నిపాల మందులు వేస్తున్నా. ఆయన దగ్గర తెచ్చినప్పటి నుండి నాకు 10 సంవత్సరం పంట బాగానే వస్తుంది. 45 క్వింటాల నుండి 50 క్వింటాల దాకా వస్తుంది. ఆయన ప్రతిసారి నా చేను వచ్చి, తన సొంత చేను లెక్క నా చేను వచ్చి చూసుకోవడం కానీ, మందులు తేవడం కానీ అన్నీ ఆయన చేస్తున్నాడు. ఆయన వల్ల నాకు ఎంతో మేలైంది. ఇప్పుడు ఆయన తరపున నేను పంట విజయం సాధించడం వల్ల నేను సంతోషంగా ఉన్నా. ఇప్పటికీ దానికి సక్సెస్కు కారణం ఆయననే. దానికి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.